అట్లాంటాలో ఎన్డీఏ విజయోత్సవ ర్యాలీ ఘనంగా జరిపించారు టీడీపీ జనసేన అభిమానులు. దాదాపుగా 500 కార్లతో ర్యాలీ నిర్వహించి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్ హాల్లో విందు ఏర్పాట్లతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆటపాటలు ఉపన్యాసాలతో సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఘన విజయం తర్వాత అట్లాంటాలో ఈరోజు తెలుగు తమ్ముళ్ళు అలానే అట్లాంటా జన సైనికులు బీజేపీకి చెందినటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి అత్యంత వైభవంగా 500 కార్లకు పైగా తీసుకొచ్చి వాళ్ళ పెద్ద ర్యాలీ అట్లాంటా నగరంలో ఈ ర్యాలీతో స్టార్ట్ అయిన ఈ కార్యక్రమము తెలుగు తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ మీకు ఈ విజయం వెనుక మీరు కూడా అందరూ ఎన్ఆర్ఐలు కూడా కష్టపడ్డారు కదా, ఎలా అనిపిస్తుంది సార్ మీకు? 10 ఏళ్ళ క్రితం ఇదే సేమ్ ఎనర్జీ వచ్చింది, ఇప్పుడు దానికి డబుల్ అయింది. లాస్ట్ 5 ఇయర్స్లో ఇందాక అనుకుంటా ఉన్నాం, మనం 2014లో తెలుగుదేశం పార్టీ విన్ అయినప్పుడు అది ఆల్మోస్ట్ 20-30 ఏళ్ళు అయిందా అనిపించింది. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ క్షణం ఒక యుగంగా బతికాము. ఇప్పుడు అవన్నీ అరాచకాలన్నీ పోయి మళ్ళీ మన కూటమి విజయం సాధించడం లాస్ట్ 2 వీక్స్ నుంచి అందరూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. విజయంలో మరొక ముఖ్య పాత్ర జన సైనికులు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ మీరు చెప్పండి, భారతదేశ ఎన్నికల చరిత్రలో 100% గెలిచి పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు ఒక చరిత్ర సృష్టించారనుకోవాలి. సో దీని గురించి మీకు ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. ఈ విజయం డెఫినెట్గా ఒక మేలుకొలుపు. ఇప్పుడు ఏపీ అంటే అమరావతి, పోలవరం అని చెప్తున్నారు కదా, ఇప్పుడు జగన్ ఎందుకు ఓడించారో తెలిసింది జనాలందరికీ. మా రిక్వెస్ట్ ఏంటంటే ఓన్లీ డెవలప్మెంట్. అమరావతి పూర్తి చేయాలి, పోలవరం పూర్తి చేయాలి. ముందుగా అట్లాంటా నుంచి మా అందరికీ ఇక్కడ ఒక ఫ్యామిలీ మిత్రులాగా ఉన్నటువంటి వెనుగళ్ళ రాము గారు అక్కడ 1 year బ్యాక్ అక్కడ గుడివాడ వెళ్ళి ఆ ఏరియాస్ మొత్తం అధ్యయనం చేసి ప్రజలకి మేము తోడుంటాను, డెవలప్మెంట్ చేస్తానని చెప్పి నేను ఒక నమ్మకం కలిగించి చరిత్రలో లేని విధంగా 50,000కి పైగా మెజార్టీతో గెలవడం, అట్లాంటా తరఫున మేము అందరం కూడా వెనుగళ్ళ రాము గారికి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాము.